హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం మంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గురించి తెలుసుకుందామండి. నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పంపండి. ఎందుకంటే మనము పాత సినిమాల గురించి ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి కొత్త సినిమాలు వీడియో చేస్తున్నానండి. ఇంతకుముందు కలుసుకుందాంరా సినిమా చేశానంటే చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. మనం ఒక 20th సెంచరీ ఒక 20 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాలు చాలా చేస్తానండి. సో నా దువంకర్ తెలుగు మూవీస్కు స్వాగతం. అందరు గుడ్ మార్నింగ్ అండి. ఈ సినిమా మనం చూసినట్టయితే ఫస్ట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఈ సినిమా పేరు ఏంటంటే ది ట్రయల్. ఇవన్నీ కూడా మనము ఐబొమ్మలో ఈ సినిమాలు అన్నీ కూడా మనకు మీకు లింక్ పెడతానండి. ఐబొమ్మ తర్వాత మూవీ రూజ్ అని మూవీ రూజ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నా కూడా వస్తానండి దాంట్లో. ఓకే అండి. ది ట్రయల్ మూవీ మనం చూసినట్టయితే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారండి. ఫస్ట్ స్టార్టింగ్ మూవీ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇద్దరు భార్యాభర్తలని చూపిస్తారండి. ఒక భార్య ఒక భర్త. అయితే భార్యాభర్తలు ఇద్దరు ఒక ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ చేసుకోవడం జరుగుతుంది. అయితే భర్త ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. నువ్వు కళ్ళు మూసుకో, నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ భార్య కమిషనర్ ఉంటుంది అన్నమాట, పోలీస్ కమిషనర్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉంటుందండి ఏదో. అయితే ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి భర్త ఏం చేస్తాడు, నేను ఒక మంచి నీకు గిఫ్ట్ సర్ప్రైజ్ ఇస్తాను, గిఫ్ట్ ఇస్తాను, కళ్ళు మూసుకో అంటాడండి ఈ బంగ్లా మీద. తర్వాత సడన్గా ఏమవుతుంది, కళ్ళు మూసి ఒక 10 సెకండ్లు కళ్ళు మూసుకోమని చెప్తాడు భర్త. అంత లోపల ఏమవుతుంది, ఈ బిల్డింగ్ మీకు దుంకేస్తాడండి. సడన్గా బిల్డింగ్ మీద దుంకేసే వరకు మనకి సీన్ ఇదే అండి. ఈ బిల్డింగ్ మీద దుంకిన తర్వాత చనిపోతాడు. అందరూ షాక్ అవుతారు అన్నమాట. మనం చూసేవాళ్ళం షాక్ అవుతాం, ఏంది వీడు సర్ప్రైజ్, మంచి మ్యారేజ్ డే, మంచి మూమెంటు, మంచి రొమాంటిక్ మూమెంట్లో మంచి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి భార్యకు బిల్డింగ్ మీదకి దూకి చనిపోతాడు. ఎట్లా చనిపోతాడు అనేది ఈ మూవీ యొక్క సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది సినిమా. అయితే ఈ ఇంట్రాగేషన్ నడుస్తుందండి. ఈ పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తాడు. నువ్వే తోసేసినావు భార్యని. ఎవరు కూడా అనుమానం వస్తుంది కదండి, పైన బంగ్లా మీద ఎవరు ఇద్దరు ఉన్నారు, నువ్వే తోసేసినావని పోలీస్ అంటే లేదు నేను అస్సలు నా భార్యను ముట్టలేదు, తోసేయలేదని ఈమె చెప్తుందండి. సో ఇక్కడ కొద్దిగా థ్రిల్ ఉంటుంది అన్నమాట. చూసే వాళ్ళకు మనకు కూడా అనుమానం వస్తుంది, భార్యని చంపేసిందా, తోసి అతను చనిపోయిందా అని. మనం రెండు కోణాల్లో మనం చూసే ప్రేక్షకులు కూడా ఒక డౌట్ వస్తుంది. అంటే భార్య మీద డౌట్ వస్తుంది, లేకపోతే వాడే పడి చనిపోయిండో అని అనుకుంటారు అన్నమాట. ఈ రెండు కండిషన్లోనే సినిమా నడుస్తుందండి. సో మొత్తాన్ని అసలు సినిమాలో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే హీరో ఒక సైకోయిజం ఉంటుంది అన్నమాట. అంటే భార్య నా మాట వినాలి, అంటే భార్యను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, భార్యను ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టాలి, నేను చనిపోయిన తర్వాత కూడా ఆమెకు అందరూ అసహించుకోవాలి అనే విధంగా హీరో కొద్దిగా ప్రవర్తిస్తారన్నమాట. చాలా హీరోని మస్తు బాధపడుతుంది. లేదు నా భర్త మొత్తం సైకో ఉన్నాడు, అతను పడిన తర్వాత, నేను పడుకున్న తర్వాత అతను ఒక డైరీ రాస్తాడు. ఆ డైరీ రాసేది ఈమె చూస్తుంది అన్నమాట. ఇట్లా పడిన తర్వాత మెల్లగా చూస్తుంది. మెల్లగా ఈ కిటికీ సందు నుంచి చూసి అతని యొక్క డిఫరెంట్ ప్రవర్తన చూసి ఈమె షాక్ అయిపోతుంది. తర్వాత ఆ డైరీలో ఏం రాసుకుంటానంటే, నేను చనిపోయిన తర్వాత అయినా సరే నా భార్యను ఆమెకు ఇరకాటంలో పెట్టి, ఆమెకు ప్రాబ్లమ్స్ పెట్టినా సరే నేను చనిపోయిన తర్వాత అయినా సరే ఆ డైరీ పోలీసులు దొరికిన తర్వాత ఈమె కటకడాల పాలు, జైలు పాలు కావాలని ఆ డైరీలో మంచిగా రాసుకుంటాడు అతను. అమ్మ నా భర్త ఎంత డేంజర్ ఉన్నాడా అనే ఆ సీన్స్ అనేవి చాలా బాగా ఉంటాయండి. మొత్తానికైతే మనం సినిమా మధ్య లోపల సినిమా స్టార్టింగ్లో వీళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హీరోకి ఇష్టం ఉంటుంది, హీరోయిన్కి చాలా ఇష్టం ఉంటుంది. కొద్దిగా హీరో మంచిగా స్టార్టింగ్లో బాగుంటాడు, తెలియదు కదండి. స్టార్టింగ్ ఏ భర్త అయినా సరే మంచిగా అనుకుంటాము, ఏ భార్య అయినా సరే మంచిది అనుకుంటాము. మ్యారేజ్ అయిన తర్వాత కొద్దిగా సైకోయిజం బయటపడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే నేను చనిపోయిన తర్వాత అయినా సరే నిన్ను బాధ పెట్టాలి అనే ఆ కండిషన్ తోటి హీరోయిన్కి కూడా కొద్దిగా కోపం రావడం జరుగుతుంది. హీరోయిన్ కోపం వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఈ విషయం కూడా మన పోలీస్కు చెప్తుంది. పోలీస్ ఉంటుంది.
ఇదే నా డైరీలో రాసుకున్న విషయాలన్నీ కూడా హీరోయిన్ ఈ పోలీస్కు బాగా వర్ణిస్తుంది అన్నమాట. మొత్తం ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. మనం ఈమె మాట్లాడే ప్రతి మాట కోర్టుకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నిజం చెప్పు అంటే అప్పుడు నిజాన్ని చెప్తుంది అన్నమాట. ఏం చెప్తుంది? లేదు, నా భర్త ఇలాంటి కండిషన్ ఉండే, అతను నా అనవసరంగా డైరీ రాసుకున్నాడు, నన్ను బ్యాడ్ చేయాలని ఒక డైరీ రాసుకున్నాడు. మరి నాది ఏం తప్పు అని నాకు తెలియదు, నా దృష్టి నేనేం తప్పు చేయలేదు, కానీ ఇంత క్రూరంగా ఇంత క్రూయల్గా ఆలోచిస్తున్నాడు నా భర్తను చూసి అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అయినా సరే నేను సర్దుకుపోదాం అనుకున్నాను. బట్ అతను డిఫరెంట్ ప్రవర్తన వల్ల ఇక నేను కూడా ఏమనలేకపోయాను. అయితే అంతలోపల ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది అన్నమాట. ప్రెగ్నెంట్ అయిన తర్వాత భర్తకు మంచి విషెస్ భర్తకు చెప్తే భర్త ఏమంటాడు, అవసరం లేదు ఇప్పుడు పిల్లలు, ఆపరేషన్ చేసుకోను, సైలెంట్గా ఆపరేషన్ చేసుకో అని భర్త చెప్తాడు. భర్త చెప్పిన తర్వాత ఏంది పిచ్చా నీకు, ఇట్లా చేస్తావు, వద్దు నాకు అవసరం లేదు అని భర్త చెప్తాడు. అంటే ఇలాంటి సైకోయిజం అన్నమాట భర్తది. ఇవన్నీ కూడా పోలీస్ ఆఫీసర్కు హీరోని చెప్పినా కూడా ఈమె కూడా పోలీస్ ఆఫీసరే, ఈమె కూడా తప్పించుకోవాలి కదా. ఆయన ఎంత చెప్పినా కూడా ఈయన ఎంక్వైరీ చేసే పోలీస్ ఆఫీసరు, సిబిఐ ఆఫీసర్ నమ్మడు. లేదు, నువ్వే చంపేసిన నీ భర్తను ఖచ్చితంగా, అది ఏమైనా సరే ఒక మనిషిని చంపే అధికారం, కొట్టే అధికారం ఎవరికి లేదు, శిక్షించే అధికారం కోర్టుకు ఉందని ఇతను లా పాయింట్ మాట్లాడుతాడు పోలీసు. అది కూడా వాస్తవమే. ఇక లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి ఇవన్నీ కూడా చెప్పి, సో నా భర్త కళ్ళు లాస్ట్కు నువ్వు కళ్ళు మూసుకొని నా భర్త చెప్తారు కదండి, ఆ బంగ్లా మీదకి వెళ్ళి ఈమె తోషిస్తుంది. ఈ తోసే విధానం ఒక 2-3 రకాలు చూపిస్తారు మనకు. తోసిన తర్వాత ఇట్లా పడిపోతాడు కింద పడిపోయిన తర్వాత, ఏంది నువ్వు చనిపోయి నన్ను ఎరకట్టంలో పెట్టాను అని హీరోని అంటది. హీరోని పైనుంచి దుప్పేస్తుంది కావాలని. అతను ఈమె కళ్ళు మూసిన తర్వాత అతను బ్యాక్ సైడ్ మరలుతాడు అనమాట. మరల లోపల ఈమె ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుందండి. ఈమెకు జర ఎక్సర్సైజ్, ప్రాక్టీస్, ఎనర్జెటిక్గా, సైకాలజీగా చాలా బాగుంటుంది. అంతలోపల భర్తకి దొబ్బేస్తుంది పైనుంచి. దొబ్బేసిన తర్వాత పాపం అతను ఏంది ఇట్లా పెట్టిన పైన పట్టుకుంటాడు. లేదు తప్పైంది, నన్ను కాపాడు అంటే కాపాడది. లేదు, నువ్వు ఇంత క్రూరంగా ఆలోచిస్తావు నా గురించి, ఇంత డేంజర్గా ఆలోచిస్తావు, ఒక డైరీ రాసుకుని నువ్వు డైరీ రాసి మొత్తం చూసినాను, నువ్వు చూడలేవు అనుకుంటున్నావా, నన్ను చనిపోయిన తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెడతాను అని చెప్పడం వల్ల మొత్తానికైతే పైనుంచి తోసేసి తప్పించుకోదాం అనుకుంటుంది. కానీ అది సాధ్యం కాదన్నమాట. ఆమెకు కొంత శిక్ష అనేది సాధ్యం కాదు. మొత్తానికైతే ఈమెను మర్డర్ చేస్తుంది. ఈమె మర్డర్ చేసి ఈమెనే తప్పించుకొని విధానం అనేది చాలా బాగా చూపించిన డైరెక్టర్. కొత్త హీరోయిన్ ఉన్నారండి. సినిమా చూడండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. నా ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు మూవీ రోజు సినిమా డౌన్లోడింగ్ సంబంధించి మూవీ రోజు ఒక లింక్ పెడతానండి. అందులో చూసుకోండి. మన కొత్త సినిమాలు ఈ కాలంలో బుక్స్ చదవడం చాలా కష్టమైపోయింది అందరికీ. సో అంటే కథలు, స్టోరీస్ కానీ స్టోరీస్ అన్నీ కూడా మనకు సినిమా రూపంలో రావడం జరుగుతుందండి. ఇప్పుడు మన బాహుబలి సినిమా కథ చదువుతామండి చదవం. సో ఈ విధంగా పడిపోతాడండి హీరో. ఈ విధంగా కాపాడంటే కాపాడదన్నమాట, ఆమె దొబ్బేస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.